Tarari-ra-ra-ra-ra-ra-ra-ra. Tarari-ra-ra-ra-ra-ra-ra. 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 హమ్మింగ్తో కిక్ సరిపోలేదు సార్. మీరు అదే ఫ్లోలో ఆ 2 లైన్లు కూడా ఇచ్చేస్తే మనం మొదలెట్టి సరదాగా మాట్లాడుకో. గోదారి గట్టు మీద రామశిలకవే గోరింటా కెట్టుకున్న సందామావే గోదారి గట్టు మీద రామశిలకవే గోరింటా కెట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే గోదారి గట్టు మీద రామశిలకవే అది కచక్క చక్క జింగ జింక చిక్క చక్క. అందరికీ కంగ్రాట్స్. సో ఈ పాట రిలీజ్ అయ్యి పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15 days 16 days పైన అయినా కూడా స్టిల్ ఇంకా ట్రెండ్ అవుతుంది, ఇంకా రీల్స్. అందరూ అంటే నిన్న ఎక్కడో చూశాను సార్, ఒక కామన్ మ్యాన్ అంటే ఒక ఆటో తోలుకునే వాళ్ళు కానివ్వండి, ఒక వాచ్మెన్ పనిచేసే వాళ్ళు కానివ్వండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, సాఫ్ట్వేర్ జాబ్ కానివ్వండి, అంటే ఇట్స్ అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న పాట అయిపోయింది. అంటే పాటకి బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఓ సోల్ ఉంది ఆ కంపోజిషన్లో. ఆ కంపోజిషన్లో సోల్ ఉంది, ఆ లిరిక్స్లోను ఆ ఎనర్జీ, ఆ కిక్ ఉంది. ఆ 2 కంబైన్ చేస్తే నా వాయిస్ మీద కొంచెం ఇట్ యాడెడ్ వాల్యూ and the way that you have put it forward to the people. And he's also a marketing genius. Besides being a fantastic director and a good human being. లేదు, I mean మనం రిలీజ్ చేసింది 1 minute ప్రోమో ఫస్ట్ ఇది. అది 3 days లో 1 million 26 seconds sir. 26 seconds. Just imagine. 1 minute కూడా లేదు. I have not had this experience in my life. అంటే సార్, మీరు పాడినప్పుడు, మీరు కంపోజ్ చేసినప్పుడు, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి ఇన్స్టాగ్రామ్స్, ఇలాంటి రీల్స్ ఉంటే అప్పుడు ఇంకా జస్ట్ శాంపుల్ ఎక్కడో ఉండేది. How did you conceive the idea that I should sing this song? సో యాక్చువల్గా సార్, స్టోరీలో మేము అనుకున్నప్పుడు ఇది వెంకీ గారు ఒక భార్యాభర్తల మధ్య వచ్చే పాట. సో భార్యాభర్తల మధ్య వచ్చే పాట అంటే ఈ మధ్యకాలంలో ఒక అందంగా ఒక విలేజ్లో, ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక భార్యాభర్త ఇంట్లో కలవడానికి అంటే మీన్స్ వాళ్ళకి ఒక ప్రైవేట్ టైం లేనప్పుడు అలా సరదాగా బయటికి వెళ్ళి ఇంటి మేడల మీద నుంచి, ఆ మేడ నుంచి ఈ మేడకి, అక్కడి నుంచి పొలాల్లోకి ఇలా వెళ్ళి ఒక సరదా సిచ్యువేషన్. సిచ్యువేషన్లోనే చిన్న మ్యాజిక్ ఉంది, గమ్మత్ ఉంది. నేను బీమ్స్తో కూర్చున్నప్పుడు బీమ్స్ ఒక 90s, ఒక 2000 మనకు వెనక్కి ఒక టైం మిషన్లో వెళ్ళినట్టు ఒక బ్యూటిఫుల్ మెలోడీ చేద్దాం. నువ్వు ఏమనుకుంటేది, నువ్వు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ చేస్తావు, ఎలాంటి మ్యూజిక్ చేస్తావు, నీకు ఫ్రీడమ్ ఇచ్చాను, నాకు మాత్రం ఒక వింటేజ్ ఫీల్ రావాలి అని చెప్తే అప్పుడు మనోడు ఒక ఎక్స్ట్రాడినరీ ట్యూన్ కంపోజ్ చేశాడు. ట్యూన్ కంపోజ్ చేశాక యాజ్ ఇట్ ఈస్ మేము ప్రోమోలు వదిలేం, ఒక పెక్యులర్ వాయిస్ కావాలి. అక్కడ మొదలైంది కదా, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ట్యూను. బట్ మొత్తం ఒకసారి ఇటువైపు తిరిగి చూడాలి అంటే సంథింగ్ బిగ్, ఏదో ఒక మ్యాజిక్ జరిగితే బాగుంటుంది, ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్ బాగుంటుంది అని చెప్పి మేము అందరం టీం అందరూ అనుకున్నప్పుడు సో యునానిమస్గా వచ్చిన పేరు మీది. సో రమణ గోగుల గారు, ఓకే ఐడియా బాగుంది. ఇప్పుడు రమణ గోగుల గారు ఇక్కడ ఉండట్లేదు, ఎక్కడో అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఎలా పట్టుకొస్తాం అంటే నేను ప్రోమోలో చెప్పినట్టు పిలిస్తే రారు, ఖచ్చితంగా వెంటబడితే మాత్రం ఖచ్చితంగా వస్తారు అని చెప్పి ఒక బ్యూటిఫుల్ హితబోధ చేశారు బీమ్స్కి. ఆ తర్వాత మీ మధ్య ఏం జరిగిందో మీరే చెప్పాలి. అంటే యాక్చువల్ తర్వాత సార్ని కన్సల్ట్ అయ్యాను సార్. అయ్యాక సార్ అమెరికాలో ఉన్నారు. సో ఫస్ట్ పాట పంపించామన్నారు. పాట పంపాక స్కేల్ చాలా ఎక్కువ ఉంది, సో ఇదేమైనా తగ్గిస్తే బాగుంటుందేమో అన్నారు. తర్వాత మళ్ళీ కాల్ చేశాను. తర్వాత ఒకరోజు అడిగాను, చెప్తాను సార్ ఏమైనా వీలైతే ఒక చిన్న వాయిస్ శాంపుల్ లాగా నాకు జస్ట్ పాడి పంపిస్తారా అని అడిగాను. అక్కడ మొదలైంది. అప్పుడు అన్నారు, ఏమ్మా ఏంటిది ఏంటిది అన్నారా, అది వాయిస్ శాంపుల్ అంటే సర్లే అని పెట్టేశారు కూడా ఫస్ట్ టైం. అబ్బా ఏంటిది ఎలా 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 అని చాలా తడబడ్డాను. తర్వాత మళ్ళీ కాల్ చేసి సార్ డన్ సార్ ఎవ్రీథింగ్, దానికి ఓకే సార్ అన్నా, దానికి ఓకే సార్ అన్నాను. కానీ సాంగ్ అయితే అద్భుతంగా వచ్చింది. అండ్ నాకు సార్, సో మీరు పాడే ముందు ఒక ట్యూన్లో ఒకలా ఉంది, మీరు పాడిన తర్వాత మీ ఇద్దరు కలిసి చేసిన ఇంప్రూవైజేషన్స్, ముఖ్యంగా మీ హమ్మింగ్స్. సో యు ఆర్ మెంట్ ఫర్ దట్. అంటే మీ పాట అన్నప్పుడు మీ హమ్మింగ్ లేకపోతే అసలు ఆ పాట సాంగ్ డిమాండెడ్ ఇట్. I just felt
couple of spaces లోను Yeah. the song needed something else. ఆ flute తర్వాత it needed something. Right? And you asked me to repeat the last time. Yeah. నేను చెప్పాను వద్దు. That's the people wanted more. Yeah. Okay? But if you want the film, we can always put it back. No, సార్ చాలా బాగుంది, కరెక్ట్ ప్లేస్మెంట్స్ ఉంది దాంట్లో. గోదావరి గట్టు మీద రామశిలకవే దట్స్ ద బ్యూటీ. సో ఫస్ట్ ఈ పాట ట్యూన్ అయిపోయాక సార్ లిరిక్స్ ఎవరితో వెళ్దాం ఏంటని మీరు నన్ను అడిగారు సార్. నేను ఫస్ట్ చెప్పిన పేరు భాస్కర్ భట్ల గారు అయితే బాగుంటుంది సార్ అన్న. షూరా అన్నారు. లేదు సార్ మొన్న మ్యాడ్లో నువ్వు నవ్వుకుంటూ ఆ సాంగ్ లిరిక్ కూడా వినిపించాను మీకు, అప్పుడు చాలా బాగుంది, మేము వెళ్దాం అని అన్నారు. ఆ తర్వాత సార్ యాడ్ అయ్యారు. వచ్చిన తర్వాత ఈ సాంగ్ ఫస్ట్ ఎట్లా అంటే అటు ఇటు తనలాడుతూ ఉంది. రావేనా రాజా ఇది మేము రఫ్ అనుకున్నప్పటి నుంచి, మేము రైటర్స్ కదా, కొద్దిగా ఎక్స్ట్రా చేస్తుంటాం కదా, మాకేదో సాహిత్య విలువలు, మేము కూడా సాహిత్యంలో మాకు పట్టుందన్నట్టు అప్పుడప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా చేస్తుంటాం. ఆ ప్రాసెస్ లో నేను ఒకదానికి హుక్ అయ్యా. సో ఫస్ట్ ఏంటది, గోదావరి గట్టు మీద రామశిలకవే అనేది క్లాస్ ఉంది. ఫస్ట్ అనుకున్నప్పుడు రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో రోజ్ మిల్క్ అనేది ఫేమస్. సో వైఫ్ ని ఆ చిన్న రోజ్ మిల్క్ తో కంపేర్ చేస్తూ పాడితే ఎలా ఉంటుంది అనేది నేను సీన్ లో కూడా ఎక్కడ ఉంది రోజ్ మిల్క్ మీద. సో రావేనా రాజమండ్రి రోజు మిల్క్ లోలాకు లెట్టుకున్న రామశిలకవే, ఇది ఫస్ట్. సో ఇది ఫస్ట్ అనుకున్న పల్లవి. సరే దాని మీద చరణాలు వేసారు, బ్యూటిఫుల్ గా రాశారు. అయ్యాక మళ్ళీ కూర్చున్నా, భాస్కర్ భట్ల గారు ఏదో పల్లవి కొడతాను సార్, ఇంకేదైనా అనండి సార్ అంటే ఆయన రోజు సడన్ గా ఉంటే గోదావరి గట్టు అందామా అన్నారు. అసలు ఇక గోదావరి గట్టు అనగానే ఇట్స్ ఎవర్ గ్రీన్ కంపారిజన్ సాంగ్స్ లో. మీకు గోదావరి గట్టు అంటేనే ఒక తెలియని ఒక నేటివైజ్ వచ్చింది. ప్లస్ ఈ కథ కూడా గోదావరి జిల్లాలో జరిగే కథ కాబట్టి ఆ గోదావరి అనేది పెడితే బాగుంటాయి. అది అంటే బ్యూటీ ఏంటంటే భాస్కర్ భట్ల గారు సాంగ్స్ జనాల్లోకి వెళ్ళడం డెఫినెట్గా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కసారి ఒక ఇయర్లో సెన్సేషన్ అవుద్ది. సో లక్కీలీ మనకేంటంటే మనకి ఆ సాంగ్ సెన్సేషన్ అయిపోయింది. దీంట్లో బ్యూటీ ఏంటంటే పల్లవే కాదు, మీరు చరణాల్లో లైన్స్ కూడా దే ఆర్ లైకింగ్ ఇట్, దే ఆర్ టాకింగ్ అబౌట్ దోస్ లైన్స్. ముందేసి వస్తువులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగని చేసావే, సిగ్గలేని మొగుడు గారండోయ్, అంటూ మీదికి రాకండోయ్. ఆ తర్వాత లేదు గొరకెట్టి పడుకోరే గొరకల్లాగా. సో ఉమ్మడి కుటుంబంలో ఉన్న కష్టాలే. మీకు ఏమైనా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీరు మీ చుట్టాల మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసి ఉంటాయి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ సార్? రచయితలు దాచిపెడతారు సార్, భావుకత ఎక్కడో పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడన్నా మీరు మేడలు ఎక్కారా ఎప్పుడన్నా? అంటే మామూలుగా ఈవినింగ్ పూట వెళ్ళినా కూడా అలాంటివి కనపడినాయి మనకి. ఓకే, దుప్పట్లో నేను బ్యాచులర్ ఉన్నప్పుడు చూసేవాడిని అవన్నీ. అంటే జనరల్ గా ఉమ్మడి కుటుంబంలో అవి జరుగుతాయి. లేట్ నైట్స్ ఎవరు జరుగుతాయి. భర్త ఏమో భార్యకి సాగి చేస్తుంటాడు, చుట్టాలు ఎప్పుడు పడుకుంటారా అని. చుట్టాలు వచ్చినప్పుడు మెయిన్లీ సార్ అది ఏమండే ఇవారు మళ్ళీ రాదు అవకాశం, ఎంత బాగుంది ఏమండే శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం. అంటే ద థింగ్ ఈస్ ఫర్ అ సాంగ్ తత్కారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెలడీకి ఆ వర్డ్స్ కరెక్ట్గా పడితేనే ఒక విజృంభణ వస్తుంది. కరెక్ట్. అదే ఈజ్ అ జీనియస్ ఇన్ గెటింగ్ దోస్ Thank వర్డ్స్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. చాలా బాగా రాసావు. ఆ తత్కారం కరెక్ట్ సరిపోయింది ఆ మెలడీకి. ఇట్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ మీ టు సింగ్ ఈవెన్ మోర్ బెటర్ ఫర్ ద సాంగ్. సార్ బాంబు బాగా పేలిందంటే పిన్ను పీకింది మీరే సార్. పొలాచిలో జరుగుతున్నప్పుడు బీమ్స్ వాయిస్ తో ఉన్న సాంగ్ షూట్ చేస్తున్నాం. బీమ్స్ చెప్తూనే ఉన్నాడు, సార్ ఒక్కరు ఓపిక పట్టండి సార్, సాంగ్ వచ్చింది. నువ్వు ఓపిక పట్టమంటే మేము ఎక్కడ అవుతాం, అక్కడ షెడ్యూల్కి వెళ్ళాం, ఫైనల్ షెడ్యూల్ వెళ్ళాం. నేను ముందే చెప్పా బీమ్స్కి, బట్ ఏదో మొత్తానికి మీరు రావటం ఏదో మొత్తానికి మీ షెడ్యూలింగ్లో ఏదో కొద్దిగా డిలే అయింది. సరే అయిపోయింది. అయిపోయాక మీకు బీజియంలో ఉంటుంది అది ఉంది. సో అప్పటికి నేనేంటంటే తీసేసా పాట. సో పాట అయిపోయి ప్యాకప్ చెప్పాక పాట పంపాడు రమణ గారి వాయిస్తో. మేము షూట్ చేసింది బీమ్స్ వాయిస్. సో రమణ గారి వాయిస్తో పంపాక నేను అప్పుడు మళ్ళీ వింటే ఈ అన్నవి అవన్నీ భలే ఉన్నాయి. నేనేంటంటే కొద్దిగా ట్రిమ్ చేసేసాను. ఈయన వాయిస్ అరే ఉంటే మొత్తం తీసేవాను కదా బీమ్స్.
మీ వాయిస్తో వేసి వెంటనే మళ్ళీ పొద్దున్నే పాట చూసుకుంటే ఇట్స్ లైక్ వైబే వేరే అనిపించింది. వెంకీ గారు స్పాట్లో ఒక 2 times 3 times చూశారు వెంటనే భలే ఉందమ్మా వాయిస్, ఇట్ విల్ వర్క్. ఇట్స్ లైక్ అనుకున్నట్టుగా ఇట్స్ లైక్ బ్లాస్ట్. సో నాకు ఫస్ట్ ఈ పాట అంత పెద్ద హిట్ అవ్వడం, రమణ గారు కంపోజర్ లిరిక్స్తో పాటు అందరూ పాడుకునేలాగా ఈయన వాయిస్ ఉండడం, అందరూ పాడుకునేలాగా కంపోజిషన్తో పాటు అందరూ డ్యాన్స్ చేసేలాగా భావన మాస్టర్ వాళ్ళ స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళ స్థాయికి ఎవరైనా వేసేసుకోవచ్చు స్టెప్పులు అన్నంత ఈజీగా ఉన్నప్పుడు ఎక్కువ పాపులర్ అవుతుంది. సార్ థ్యాంక్స్ టు అనిల్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక ట్రెండ్ సెట్ చేసావు. అంటే నేను చెప్పాను కదా మొన్న గుంటూరు దగ్గర విలేజ్ నుంచి ఫార్మర్ ఫోన్ చేసాం, సార్ మా ప్యాట్లో అందరు ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్తో బాయ్ ఫ్రెండ్స్ కానీ ఈ డాన్స్లు వేస్తున్నాను సార్, ఇప్పటికి 30 సార్లు విన్నాను ఇవాళ అని చెప్తున్నాడు. ఐ మీన్ దిస్ ఇస్ నా నంబర్ ఎలా దొరికిందో తెలియదు అతను. అసలు అది పెద్ద విషయం కదా సార్. ఓకే, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. బట్ ఇమాజిన్ హీ జస్ట్ కాల్ టు సే సార్ థ్యాంక్ యూ, ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు. సార్ థ్యాంక్స్ టు అనిల్ సార్. సార్ ఈ పాటని నేను అంటే రకరకాలుగా కొత్తగా చేయాలని, ఇంకా ఫ్రెష్గా ఉండాలి, యూత్కి వెళ్ళాలి, అవన్నీ మైండ్లో పెట్టుకొని కంపోజ్ చేశాను సార్. పొలాచి వెళ్ళాను, అనిల్ గారు చూసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కూర్చొని నేను ఎదురుగా మా స్టూడెంట్స్తో నిల్చున్నాను. ఒక 1 hourలో ఆయన మాస్టర్ ఇది ఓకే, ఇది అలా ఏంటి, ఓకే 1 hourలో ఈ డిసైడ్ ఎవ్రీథింగ్ అండి సాంగ్లో ఉన్నాను. ఇట్ రిక్వైర్స్ ఎ సర్టెన్ ఐ, ఎందుకంటే ఈ మూమెంట్ ఒకటి ఇట్స్ సో ఈజీ, జనాలకి అది ఎక్కేసింది. మాస్టర్ కంపోజ్ చేసినప్పుడు ఒక 5 to 6 varieties చూపిస్తారు ఎప్పుడు. అంటే మమ్మల్ని ఏరుకోమంటారు, సో ఇవి ఉన్నాయి సార్ ఏం చేద్దాం చెప్పండి, 5-6 varieties, దీనికి ఇది ఉంది దీనికి ఉంది ఆప్షన్ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ లైక్ ఇందాక మనం అనుకున్నట్టు ఎవ్రీవన్ కెన్ గో అండ్ డాన్స్ ఈజీలీ. సో దాని మీద మనకి అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా ఈజీగా చేసేటట్టు ఉంటే బాగుంటుంది డాన్స్ అని చెప్పి మాస్టర్ చేసిన మూమెంట్స్ ని కొద్దిగా అటు తిప్పి ఇటు తిప్పి మాస్టర్ ఒకసారి రెండోది ఇటేసుకోండి, రామశంకర్ ఇటేయండి ఇటేయండి అని చెప్పి ఏదో మొత్తానికి మ్యాజిక్ చేసి 1 hour అయిపోయింది. సెట్. It also it became easy even for the actors to dance, to do it with full emotion. వాళ్ళు కూడా Venki and that dance very well. ఇందులో లైన్ ఒకటి రాసేసారు మీకు చెప్పేది, గంపెడి పిల్లలతో ఇంటి అని చెప్పారు కదా. అది చెప్పినప్పుడు ఏం చేయాలి, గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, చాపాదిండు సంసారాన్ని మేడెక్కించారు. ఎందుకంటే ఇది మేడ మీద వెళ్ళి అట్లా తిరుగుతూ ఉంటారు. సో కథలోంచి ఫ్రేమ్ పెట్టుకోగలిగితే ఇన్పుట్ చాలా ఇస్తాడు ఆయన. మనం దాన్ని కరెక్ట్గా ఒకసారి వింటే అక్కడే పాట పుట్టేస్తుంది. కానీ రమణ సార్ తెలుగు పీపుల్ అందరు మిమ్మల్ని బాగా మిస్ అయ్యారు. అంటే ఈ సాంగ్ ఇంత సెన్సేషన్ అవటంలో వాళ్ళ ఆకలి వాళ్ళ కసి కూడా మీరు రియలైజ్ అయ్యారు. లేదు Anil, I'm telling you, ఇంతకుముందు I never used to say I'll come back and do films, but I feel after this song I want to come back and sing more music for other music directors. Good sir. And at the same time సూపర్ compose music for movies. ఆతృత మళ్ళీ వచ్చింది. థ్యాంక్ యూ and thank you for the inspiration. Thank you Bhaskar for the wonderful. అంటే మీ సాంగ్స్ మేము అంటే కాలేజ్ డేస్ లో సో ఒక యూత్ ని సెన్సేషన్ చేసిన వాయిస్ అండ్ మ్యూజిక్ మీది. సో రమణ గోగుల గారి సాంగ్స్, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అంటే మీ వాయిస్ వైబ్ అనమాట. సో అంటే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ రావటం అంటే ఎవ్రీబడి ఎంత హార్ట్ఫుల్ గా వెల్కమ్ చెప్పారు మీకు. దట్స్ లైక్ అండ్ ప్లీజ్ డోంట్ లీవ్ us సార్, ఇక్కడే ఉండండి ప్రశాంతంగా. బాగా మంచి మంచి సాంగ్స్ పాడాలి, మంచి మ్యూజిక్ ఆల్బమ్ చేయాలి మీరు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. భాస్కర్ భట్ గారు రమణ గోగుల్ గారి వాయిస్ తో పాటు సో ఫిమేల్ వాయిస్ ఆల్సో అంటే మధుప్రియ కూడా తను ఒక రకంగా ఫోక్ సాంగ్స్ పాడటం, బయట తను ఒక టైప్ ఆఫ్ ఫెమిలియర్ గా ఉన్న వాయిస్ తంది. సో తను వచ్చిండే అనే సాంగ్ పాడింది. ఆ తర్వాత వచ్చేసి సరిలేర్లో హీస్ సో క్యూట్ హీస్ సో స్వీట్ తనే పాడింది. సో నాకు ఎందుకో మా బేమ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక 2-3 వాయిస్లు తను పాడించాడు, మధుప్రియతో పాడించాడు, ఇంకొక 2 వాయిస్లు వచ్చాయి. చెప్తే మధుప్రియకి వెళ్ళిపోతాం బీమ్స్, వాయిస్ ఏదో చిన్న ఒక అప్పీలింగ్గా ఉంది ఈ లిరిక్స్కి అని చెప్తే సో మధుప్రియని లాక్ చేసాం. వన్స్ ఇద్దరి కాంబినేషన్ విన్నాక అసలు పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అండ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు కూడా సార్ అంటే అనిల్ గారు చెప్పారు ఒక వింటేజ్ వెంకీ స్టైల్ ఉంటుంది మనం అది పట్టుకుందాము అన్నప్పుడు నిజంగా వెంకటేష్ గారు, సౌందర్య గారు చేసిన సాంగ్స్, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అదంతా అది మైండ్లో పెట్టుకొని చేసినప్పుడు ఐశ్వర్య గారు డిడ్ అమేజింగ్ జాబ్ అనమాట. అంటే అసలు ఎక్కడ తగ్గకుండా ఐశ్వర్య కూడా అంటే తెలుగు అమ్మాయి అవటం ఆ లిరిక్స్ పాడేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కొట్టింది అది చాలా ఎంజాయ్ చేస్తూ ఆ నేటివిటీగా తెలుగు లైన్స్ పాడుతూ
చాలా మంది ఈ ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ట్యాగ్ చేసి చెప్పారు, ఒక వెంకటేష్ గారు సౌందర్య, వెంకటేష్ గారు మెయిన్ అప్పుడున్న కైండ్ ఆఫ్ తెలుగు యాక్ట్రెస్ లాగా అనిపించింది ఐశ్వర్య అని. సో ఐశ్వర్య కూడా వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అందులో నా కొంగనుగా పడుతున్నా అది ఇలా అంటాం కూడా లిరిక్లు అందరూ రాస్తాము. డైరెక్టర్ చాలా తెలియనుడు అయితేనే, కొరియోగ్రాఫర్ తో అలాంటి టైప్ పెట్టుకుంటేనే ఒక్కోసారి లిరిక్ కనబడకపోయినా విజువల్ బట్టి అర్థమవుతుంది డీటెయిలింగ్. లిరికల్ గా అది దీనికి జరిగింది విజువల్ గా. ఒక పాటని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో ఒక ప్రాపర్ గా అంచనా వేయగలిగినటువంటి మనస్తత్వం సార్ అన్నమాట. సో నాకేంటంటే భీమ్స్, నాకు ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే ప్రాణం. నాకు 90s మ్యూజిక్లో ఎప్పుడు మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసినా సో పదాలు, అక్షరాలు, గొంతు చాలా చక్కగా చెవుల్లోకి వెళ్తాయి. మోడర్న్ మ్యూజిక్ వచ్చాక ఏంటంటే రాను రాను ఆర్కెస్ట్రేషన్, మ్యూజిక్ డామినేట్స్ వచ్చాక కొద్దిగా అది బ్యాలెన్స్ అవుతుంది. సో నాకు పర్టికులర్గా ఈ సినిమాలో నేను భీమ్స్తో కూర్చున్నప్పుడు నాకు ఎందుకు ఒక వినసొంపైన ఆల్బమ్ చేద్దాం, వినగానే పాట అర్థం అవ్వాలి, వినగానే పాటే చెవుల్లోకి వెళ్ళాలి, కరెక్ట్ పాట వెనక మ్యూజిక్ ఉండాలి, గాత్రం వెనక మ్యూజిక్ ఉండాలి. సో గాత్రాన్ని మ్యూజిక్ అసలు డామినేట్ చేయనివద్దు భీమ్స్. ఈ ఒక్క సినిమాకి ఇలా ట్రై చేద్దాం అని చెప్పి మొత్తానికి అనుకున్నది కొద్దిగా రీచ్ అయినట్టే. లేదు యాక్చువల్లీ సార్ చెప్పింది కరెక్టే. ఎప్పుడైతే పదానికి ఎప్పుడైతే ప్రయారిటీ ఇచ్చారో అప్పుడు ఫిక్స్ అయిపోయాను, ఓకే మనం బతికేస్తున్నారు. వాట్స్ యువర్ రమణ సార్ ఫేవరెట్ సాంగ్? డేరాడూన్ సాంగ్ అది సర్ప్రైజ్, అది రేపు షోలో కూడా చేద్దాం. పాడు. నీ అమ్మకి మీ నాన్నకి చేస్తా సార్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ రగాహు. నాకు నేను చెప్పాలనుకుంటే మీరు చెప్పేసారు. సో నాకు ఎవర్ గ్రీన్ బంగాళాఖాతంలో వీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో మీకు నాకు మౌనలో సో రమణ గోగుల గారిని మేము మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాం ప్రౌడ్ గా. సో వీ డిడ్ ఇట్. సో మీ అందరూ అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు ఆయన్ని, మా సాంగ్ ని, భీమ్స్ కంపోజిషన్ ని. సో ఇంత పెద్ద సెన్సేషన్ చేసిన ఆడియన్స్ అందరికీ జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించి చిన్న చిట్ చాట్ ప్లాన్ చేసాం. సో హోప్ యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ముగించే ముందు మళ్ళీ ఒక చిన్న బ్యాంగ్ ఉండాలి కదా. సో బాస్టర్ ఒక చిన్న కంపోజ్ చేస్తే మేమందరం స్టెప్ వేస్తాం. కెట్టుకున్న సందమామవే డింగ్ టక్ టక్ డింగ్ టక్ టక్.